హలో గాయస్, మనకి ఎంఎస్ ధోని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కెప్టెన్సీ. సో దాని తర్వాత అతని గేమ్లో అతను ప్రదర్శించే మైండ్ సెట్. సో అయితే ఈ రెండు మాత్రం మనందరికి గుర్తొస్తాయి. అయితే దీని గురించి మరి రీసెంట్గా మనకి సంజయ్ గోయింకే మీ అందరూ తెలుసు. సో మనకి 2016-17లో మనకి చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు టీంని బ్యాన్ చేశారు. సో అప్పుడు స్పాట్ ఫిక్సింగ్ అని చెప్పేసి కొన్ని ఆరోపణల వల్ల ఆ రెండు టీమ్స్ని ఆ 2 yearsకి బ్యాన్ చేశారు. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఆ రెండు టీమ్స్లో వేరే రెండు టీమ్స్ వచ్చినాయి. సో దాంట్లో భాగంగానే మనకి రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరఫున మరి మన ఎంఎస్ ధోనిని కెప్టెన్గా నియమించారు. అప్పుడు ఓనర్ ఎవరై అంటే ఇదే సంజయ్ గోయింకే. సో అయితే అప్పుడు ఫస్ట్ సీజన్లో మరి అప్పుడు వచ్చిన ఫస్ట్ సీజన్లో 2016లో చూసుకుంటే మరి రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఎక్కడో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే మరి అతని ఎంఎస్ ధోనిని కెప్టెన్సీ పక్కన పెట్టేసి స్టీవ్ స్మిత్కి కెప్టెన్సీ ఇచ్చారు. సో దాంట్లో చూసుకుంటే ఫైనల్కి వెళ్ళారు. అయితే మరి ఫస్ట్ సీజన్లో తన కెప్టెన్గా పెట్టి దాని తర్వాత సెకండ్ సీజన్లో ధోనిని కెప్టెన్సీ తీశారు. సో అయితే ఇప్పటి వరకు మరి ధోని దీని గురించి అయితే ఎక్కడా కూడా ప్రస్తావించింది లేదు. సో దాంతోపాటు సంజయ్ గోయింకే కూడా దీని గురించి మాట్లాడింది కూడా ఇప్పటి వరకు లేదు. అయితే ప్రస్తుతం అయితే మరి సంజయ్ గోయింకే మరి దీని గురించి చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోనిని తప్పించడం వల్ల మరి ఇప్పటి వరకు కూడా అతను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. సో దాని తర్వాత మళ్ళీ దాని గురించి అసలు ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ప్రస్తావనలు రాలేదు. దాని తర్వాత కూడా మేము చాలా మంచిగా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాం. సో అతనికి నాకు మధ్య కూడా ఎప్పుడు కూడా ఒక వివాదం కానీ అసలు ఎప్పుడు కూడా ఒక మనస్పర్ధలు లాంటివి కూడా ఇప్పటి వరకు రాలేదు. సో అతన్ని చూసిన తర్వాత నేను అతని నుంచి ప్రతిసారి కూడా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాను. సో దాని తర్వాత అతను ఫీల్డ్లో చేసే ఆ ప్రయోగాలు చూస్తే నాకు చాలా ముచ్చటేసేది. దాని తర్వాత ప్రస్తుతానికి మనకి పతిరానా అంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే దాని అంతటికి కూడా రీజన్ ఎంఎస్ ధోని ఉన్నాడు అని చెప్పేసి తనైతే పొగడతలతో ముంచేశాడు. అయితే దాంతోపాటు మరి ఎంఎస్ ధోని గురించి సో మరి అతను ఎంఎస్ ధోని మా ఇంటికి కూడా వస్తాడు. సో తను మా ఇంటికి వచ్చినప్పుడు మా మనవడితో ఒక గంటన్నర సేపు కూడా ఆడుకుంటూ ఉంటాడు. సో తన్ని సైలెంట్గా ఉండమన్నా సరే సో నేను ఎంఎస్ ధోని వద్దు సైలెంట్గా ఉంచొద్దు, సో తనతో నేను మాట్లాడుతుంటే నాకు చాలా టైంపాస్గా ఉంది, వద్దు ఆపొద్దు అని చెప్పేసి కూడా చెబుతాడు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బాండింగ్ గురించి అయితే చూడడం జరిగింది. సో అయితే దీన్ని బట్టి నాకు ఏం అర్థం అవుతుందంటే ఎంఎస్ ధోనిని కెప్టెన్సీ తీసినా సరే ఏదైనా వేరే ఎవరైనా సరే కెప్టెన్సీ నుంచి తీసేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఈగో హర్ట్ అయింది. సో మరి వాళ్ళకి దూరంగా ఉండటం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ ధోనిని చూస్తుంటే తనకి సిఎస్కేలో ఉన్నప్పుడు తన కెప్టెన్ చేయకుండా ఇటువైపు రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీ ఇవ్వటం, దాని తర్వాత ఇండియా టీంలో చూసుకుంటే తను ఉండగానే విరాట్ కోహ్లీ లాంటి ఒక కెప్టెన్ పుషప్ చేయటం, దాని తర్వాత అక్కడ చూసినా సరే తన కెప్టెన్సీ పీకేసినా సరే సో అప్పుడు కూడా తను మామూలుగానే ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఎంఎస్ ధోని నుంచి నాకు ఇక్కడ చాలా అంటే చాలా నేర్చుకునేవి అయితే నాకు చాలా కనిపిస్తున్నాయి. సో ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే సో మరి భగవద్గీతని ఎవరైనా సరే తూచా తప్పకుండా పాటిస్తారా అంటే సో అక్కడ ఉన్నవి ఖచ్చితంగా ఫాలో అయ్యే వాళ్ళలో ఎంఎస్ ధోని ఒకడు అనేది ఎంఎస్ ధోనిని చూసిన తర్వాత నాకు క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే రిజల్ట్స్ గురించి కూడా మనకి భగవద్గీతలో ఒక లైన్ ఉండేది, ఏంటంటే రిజల్ట్స్ నువ్వు ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయ, రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి. సేమ్ ఎంఎస్ ధోని కూడా అదే చెప్తాడు. సో ఇక్కడ కూడా నువ్వు ఎంత అవమానం జరిగినా ఏం జరిగినా సరే నువ్వు మౌనంగా ఉండదు, కాలమే సమాధానం చెప్పేది అనే విధంగా మనకు ఒక లైన్ ఉండేది భగవద్గీతలో. సో అది కూడా ఇక్కడ సంజయ్ గోయింకే మాటలో ఇక్కడ కూడా అంతకుముందు చూసుకుంటే 2016-2017లో ఏదైతే సంజయ్ గోయింకే అతని కెప్టెన్సీ నుంచి తప్పించాడో అదే సంజయ్ గోయింకే ఇప్పుడు వచ్చేసరికి బెస్ట్ కెప్టెన్ ఎంఎస్ ధోని అని చెప్పేసి, దాని తర్వాత మనకి టీంలో ఎటువంటి టీం ఇచ్చినా సరే దాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దగలుగుతాడు అని చెప్పేసి ఎంఎస్ ధోనిని పొగడ్తలతో ముంచేశారు. అంటే అప్పుడు కొంచెం అవమానించిన ఇదే సంజయ్ గోయింకే ఇదే కాలం గడిచిన కొద్దీ మరి అదే సంజయ్ గోయింకే చేత బెస్ట్ కెప్టెన్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ ధోని అనిపించుకున్నాడు. సో అంటే దీనికి ఎంఎస్ ధోని రియాక్ట్ అయింది ఏమీ లేదు, కాలమే సమాధానం చెప్పేద్ది అని ఏదైతే భగవద్గీతలో ఉందో సేమ్ అదే ఇక్కడ ఎంఎస్ ధోని మళ్ళీ నిరూపించాడు. సో ఇవన్నీ మరి ఈ రెండు టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా ఎంఎస్ ధోని నుంచి మరి అతను గేమ్ నుంచి ఏమి నేర్చుకుంటామో తెలియదు, కానీ ఖచ్చితంగా తన బిహేవియర్ నుంచి అయితే ఖచ్చితంగా మనం ఒక లెసన్ అయితే ఖచ్చితంగా మనం నేర్చుకోవచ్చు. సో దీంతోపాటు మన అందరికీ బాగా తెలుసు యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్. సో అతను కూడా ఎన్నోసార్లు విమర్శలు చేసినా కానీ ఒక్కసారి కూడా రియాక్ట్ అయిన సందర్భం లేదు.
సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు, కానీ ఎన్నిసార్లు విమర్శలు చేసినా సరే సో అతనే తెలుసుకుంటాడు, దాని తర్వాత కాలమే సమాధానం చెప్పిద్ది అనే విధంగా ఎంఎస్ ధోని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దానికి రియాక్ట్ అవ్వలేదు. సో దీన్ని బట్టి ఒక ఎంఎస్ ధోని గేమ్కి ఫ్యాన్ అవటం కంటే సో అతని మైండ్ సెట్కి, దాని తర్వాత అతని యొక్క బిహేవియర్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని బట్టి. సో అయితే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? సంజయ్ గోయంకే మాటల్లో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.